హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ చిన్ను ఛానల్. అందరూ జొన్నపిండితో జొన్న రొట్టెలు చేసుకుంటారు. జొన్న రొట్టె చేయడం మాత్రం చాలా కష్టం. పిండితో జొన్న రొట్టెలే కాకుండా ఇలా క్రిస్పీ దోశలు కూడా చేసుకోవచ్చు. జొన్నలైతే హెల్త్ కి చాలా మంచిది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి జొన్నలైతే ఎక్కువగా తీసుకుంటారు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ దోశని తినేయచ్చు. లేట్ చేయకుండా దోశ ఎలా చేయాలో చూసేద్దామా? దోశ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ జొన్న పిండిని వేసుకోవాలి. జొన్న దోశలు కూడా సేమ్ రవ్వ దోశల లాగానే ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. కావాలనుకుంటే పచ్చిమిర్చిని బదులు కారంని వేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక క్యారెట్ని తీసుకొని తురుముకొని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అన్ని కలిపేసుకొని 3 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఒకసారి గరిటెతో మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి ఎంత జారుగా కలుపుకుంటే దోశలు అంత బాగా వస్తాయి. జారుగా కలుపుకున్న దోశ బ్యాటర్ని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని దోశని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా దోశని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్ ఆయిల్ని వేసుకొని దోశని కాల్చుకోవాలి. ఇలా నెమ్మదిగా దోశని కాల్చుకోవాలి. దోశ బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. దోశ అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఈ హెల్దీ ఇన్స్టెంట్ జొన్న దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. జొన్న దోశని డైరెక్ట్గా కూడా తినేయచ్చు, లేదంటే మీకు ఇష్టమైన చట్నీతో తినేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.